తెనాలికి చెందిన మహిళ గీతాంజలి మృతిపై తెలుగుదేశం పార్టీ ఎదురుదాడైతే చేస్తోంది. ఇప్పుడు ఆమెను ఒక పేటీఎం డబ్బులు తీసుకొని పనిచేసే వ్యక్తిగా చిత్రీకరించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారికంగానే ప్రయత్నిస్తూ ఉండడం అన్నది ఆందోళన కలిగించే అంశం. జీవీ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మరికొన్ని కీలకమైన వ్యాఖ్యలు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా ఆమె పైన చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆమె అమ్మఒడి 5 సార్లు తీసుకున్నానని చెప్పారు, ఇచ్చిందే 4 సార్లు కదా, దానిపైన ట్రోలింగ్ జరిగింది, తప్పేంటి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ బిహేవ్ చేస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, పొరపాటులు అన్నీ ఉండవచ్చు. ఇంతకాలంలో అమ్మఒడి తీసుకుంటున్నప్పుడు 4 సార్లు 5 సార్లు అన్న పొరపాటులో 5 సార్లు అని ఉండవచ్చు. కానీ 4 సార్లు అయితే ఆమె అమ్మఒడి తీసుకున్నది నిజం, ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చింది కూడా నిజం, దాన్ని సంతోషంగా ఆమె చెబుతున్నది నిజం. మరో అంశం ఏంటంటే, 7,500 రూపాయలు అద్దె కట్టే మీరు ప్రభుత్వ ఇల్లు ఎలా తీసుకున్నారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సరే, సిద్ధ నిబంధనలు అన్నీ ఎలా ఉన్నా కూడా ప్రాక్టికల్గా చూస్తే ఇంటి అవసరాల కోసం కుటుంబ సభ్యుల సంఖ్య బట్టి 7,500 రూపాయలు అద్దె చెల్లిస్తూ ఉండవచ్చు. కానీ సొంత ఇల్లు కట్టుకునే సామర్థ్యం ఉండకపోవచ్చు. నెలకు 7,500 రెంట్ కట్టినంత మాత్రాన సొంత ఇల్లు కట్టుకునే సామర్థ్యం ఉంటుందని కూడా అనుకోలేం. సో ఆమెకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటి స్థలం, ఇల్లు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసింది. ఆమె నిజాయితీగా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నట్లు ఆమె స్క్రిప్ట్ ప్రకారమే, వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే చెప్పే వ్యక్తి అయి ఉంటే అమ్మఒడి 4 సార్లు ఇచ్చారన్న విషయాన్ని కూడా కరెక్ట్గా చెప్పి ఉండేవారు. ఆమె ఏమీ దాచుకోకుండా ఫ్లోలో, ఆనందంలో చెప్పేస్తూ వెళ్ళిపోయారు. 4 సార్లు అనేది 5 సార్లు అన్నారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగి ఉంటే జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు కదా. 7,500 రూపాయలు మేము అద్దె కట్టి ఆ ఇంట్లో ఉంటున్నామని ఆమెతో వైసీపీ వాళ్ళని చెప్పించారు కదా. చెప్పిస్తే స్క్రిప్ట్ దెబ్బతింటుందని వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది కదా, ఒకవేళ ఇది స్క్రిప్ట్ ప్రకారం అయితే. కానీ ఆమెలో ఎక్కడ కూడా స్క్రిప్ట్ ప్రకారం అన్నట్టుగా కాకుండా ఇంటి స్థలం వచ్చింది అన్న ఆనందంలో ఆమె చెప్పాల్సిన అంశాలన్నీ ఓపెన్గా చెప్పేశారు. వాటిపైన విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ వచ్చింది. ఆమె జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు కాబట్టి ట్రోలింగ్ చేసిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సానుభూతి పర్లే. జీవీ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి మీడియా సమావేశం పెట్టి 7వ తేదీ ఆమె చనిపోతే నిన్న కేసు పెట్టారు అంటూ ఆరోపణ చేశారు. నిజానికి ఆమె 7వ తేదీ చనిపోలేదు. 7వ తేదీ యాక్సిడెంట్ అయింది, ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్నారు, సోమవారం మృతి చెందారు. జీవీ రెడ్డి చెప్తున్నట్టు 7వ తేదీనే చనిపోలేదు. ఆమె 7వ తేదీ చనిపోలేదు అన్నదానికి సాక్ష్యం కూడా ఈనాడు పత్రికలోనే. ఆ ఘటన జరిగిన మరుసటి రోజు ఆమె హాస్పిటల్లో ఉంది అని ఈనాడు పత్రిక రాసింది. ఆ తర్వాత మరుసటి రోజు కూడా, 2వ రోజు కూడా ఆమెను పలానా మహిళని గుర్తించారు, ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతోంది అని ఈనాడు పత్రిక రాసింది. సో 7వ తేదీ చనిపోతే అప్పటి వరకు కామ్గా ఉండి సోమవారం నుంచి ఈ వ్యవహారాన్ని వైసీపీ వాళ్ళు తెరపైకి తెచ్చారు అన్న దాంట్లో కూడా వాస్తవం లేదు. జీవీ రెడ్డి మరి పొరపాటున అనుకున్నారో ఏమో కానీ ఆయనైతే 7వ తేదీనే చనిపోయారు అంటూ మాట్లాడారు. నిన్న కేసు పెట్టారంటూ కూడా మాట్లాడారు. తప్పు. జీవీ రెడ్డి మరో వ్యాఖ్య చేశారు, కాస్త బాధాకరమైనప్పటికీ కూడా అలా చేయకుండా ఉండాల్సింది. ఈమెను వైసీపీ వాళ్ళే పార్టీ కార్యాలయానికి పిలిపించి డబ్బులు ఇచ్చి ఈమెతో బయటలు చేయించారంట అని కూడా జీవీ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతటితోనూ ఆగకుండా వైసీపీ వాళ్ళు చనిపోయిన వారికి కూడా అక్రమ సంబంధాలు అంటగట్టే నైజం వైసీపీ వాళ్ళకు ఉంది అని జీవీ రెడ్డి అంటూనే, గీతాంజలి వైసీపీ కార్యాలయంలో ఇలా బయటలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యారు అని కూడా ప్రచారం జరుగుతోందంటూ మళ్ళీ ఆమె వ్యక్తిత్వం మీద కూడా ఒక దాడి చేసే ప్రయత్నం జీవీ రెడ్డి చేశారు. ఒక నిర్ధారణ లేకుండా మాకు తెలియదు ప్రచారం జరుగుతోంది అంటూనే ఒక మహిళ మీద లైంగిక వేధింపులు జరిగాయి అన్నంత ఒక పెద్ద నింద, అది చనిపోయిన మహిళ మీద వేయడం ఎంతవరకు సమంజసం అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి. ఇక తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఈ అంశంపైన స్పందిస్తున్న తీరు కూడా కాస్త బాధాకరంగానే ఉంది. తమ పార్టీకి సానుభూతి పరులుగా పేరున్న వాళ్ళు, బాగా జనాల్లో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని పేరున్న వాళ్ళు కూడా ఆమె ట్రోల్ చేసిన మాట నిజమే, ఆమెను 5 రూపాయలు బ్యాచ్ అంటూ మా వాళ్ళు అన్నది నిజమే అన్నట్టుగా ఆ స్క్రీన్ షాట్లు కూడా, ఆ అర్థం వచ్చేలాగా ఆ స్క్రీన్ షాట్లు కూడా పెట్టి, కాకపోతే మా వాళ్ళు ట్రోల్ చేసింది ఆమె రైలు కింద పడక ముందు కాదు, పడిన తర్వాత ట్రోల్ చేశారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెబుతోంది. తప్పు, ట్రోల్ చేయడం తప్పు, అలా ఎవరు చేసినా ఎప్పుడు చేసినా తప్పు అని ఖండించాల్సిన తెలుగుదేశం పార్టీ మేము అంతకుముందు చేయలేదు, ఆ తర్వాత మా వాళ్ళు ట్రోలింగ్ చేశారు అన్నట్టుగా లైన్ తీసుకోవడం కూడా బాధాకరమే. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోకుండా వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా జీవీ రెడ్డి తన మీడియా సమావేశంలో ఆరోపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆమె కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. మరి జీవీ రెడ్డికి అప్పటికి అప్డేట్ అందిందో లేదో కానీ. సో ఓవరాల్గా చూస్తే ఇలాంటి అంశం రాజకీయ దుమారం రేపడమే చాలా బాధాకరం. ఏ పార్టీ వాళ్ళైనా మహిళల విషయంలో కాస్త సంయమనం పాటించి, మహిళలు పిల్లల విషయంలో ట్రోలింగ్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ట్రోలింగ్ చేసిన వాళ్ళంతా కూడా పద్ధతిగా ట్రోలింగ్ చేయలేదు. ఆమె మీద ఇష్టానుసారం బూతులు తిట్టడం, పేటీఎం బ్యాచ్ అనడం, రకరకాలుగా
ఇంకా చెప్పలేని చూపలేని విధంగా ఆమెను ట్రోల్ చేయడం. ఆమె భర్త కూడా చెప్తూ ఉన్నారు, ఈ ట్రోల్స్ చూసిన తర్వాత మంచి కాంప్లిమెంట్ వచ్చిన కామెంట్ గురించి మాకు చెప్పారు, కానీ బ్యాడ్గా వచ్చిన కామెంట్ గురించి మాకు చెప్పలేదు. కానీ ఆ తర్వాత ఆమె ఏడుస్తూ ఉండడం మేము చూసాము. అప్పుడు అడిగితే ఇవన్నీ చెప్పారు, కానీ ఇంత దూరం వెళ్తుంది, ఇలా చేసుకుంటుందని మేము అనుకోలేదని కూడా ఆమె భర్త కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా ట్రోలింగ్ కారణంగానే జరిగింది అని. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తన మీద నింద రాకుండా ఉండడం కోసం ఎదురుదాడిని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది.